హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ఈ నెల 9వ తేదీ నుండి చేసుకుంటున్నారు. చాలామంది విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళకు తలెత్తే సమస్యలపైన మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళందరికీ డౌట్స్ క్లారిఫై చేసేందుకే ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆన్లైన్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మొదట రోల్ నంబర్కు బదులు అప్లికేషన్ నెంబర్ మనం ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకు ప్రీవియస్ డీటెయిల్స్ అన్నీ, మీ పేరు అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్లు, అంటే మీరు ఏదైతే రిజర్వేషన్ కోరుకుంటున్నారో ఆ రిజర్వేషన్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్లు, మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ నంబర్లు, మైనారిటీ విద్యార్థులు మైనారిటీ సర్టిఫికేట్ నంబర్లు, ఇవన్నీ ఎంటర్ చేసి ముందుకెళ్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇవన్నీ వస్తాయి. కానీ చాలామంది విద్యార్థులు కామెంట్ల రూపంలో అడుగుతున్న డౌట్స్ ఏమంటే, మేము క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు ఎంటర్ చేస్తే అక్కడ నో డేటా అని చూపిస్తూ ఉంది అని చాలామంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు. నేను మే 5వ తేదీ నీట్ యూజీ 2024 ఎగ్జామ్ పూర్తయిన తర్వాత క్వాలిఫైడ్ విద్యార్థులకు ఏ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలి, అవి ఎప్పుడు తీసుకోవాలి అనే విషయం మీ అందరికీ కూడా చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మీ స్నేహితులు కూడా చెప్పండి అని కూడా చెప్పాను. ఏప్రిల్ 1వ తేదీ 2024 తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు మైనారిటీ విద్యార్థులు, ముస్లిం విద్యార్థులు మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోండి అనే వీడియోల్లో నేను చెప్పటం జరిగింది. కానీ చాలామంది 2023 సర్టిఫికేట్లు పెట్టడం, అప్లోడ్ చేయటం, లేకపోతే 2022 అప్లోడ్ చేయటం, అక్కడ ఎంటర్ చేసేటప్పుడు నో డేటా అని ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేసేటప్పుడు చూపించటం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 జూన్ తర్వాత ఎవరైతే సర్టిఫికేట్లు తీసుకున్నారో, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళ డేటా ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ఆన్లైన్ వెబ్సైట్లో ఉంటుంది. ఆ ఏపీ ఆన్లైన్ వెబ్సైటు అన్ని ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి అది కనెక్ట్ అయి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఏప్రిల్ 2024 ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తీసుకుని ఉంటే మీరు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సచివాలయాలకు వెళ్ళేసి రీప్రింట్ ఆప్షన్ అక్కడ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఆల్రెడీ జూన్ 22 తర్వాత 2022 జూన్ తర్వాత ఎవరైతే సర్టిఫికేట్లు తీసుకున్నారో ఆ డేటా అంతా ఉంది. కాబట్టి మీరు ఏప్రిల్ 2024 ముందు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మనం కొత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళేసి మీ సర్టిఫికేట్ నెంబర్ గాన అక్కడ మీరు ఎంటర్ చేస్తే సచివాలయంలో మీకు మళ్ళీ రీప్రింట్ ఇవ్వటం జరుగుతుంది. జస్ట్ ఒక లెటర్ రాయిస్తే సరిపోతుంది వాళ్ళకి. ఆ లెటర్తో పాటు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్లు కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిన డాక్యుమెంట్లు కానీ ఇస్తే వాళ్ళు రీప్రింట్ తీసిస్తారు. ఇప్పటికైనా ఎవరైతే మీకు డేటా మాకు ఎంటర్ చేస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే డేటా కనబడట్లేదు అనేవాళ్ళు మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళేసి ఆల్రెడీ మీరు 2022 జూన్ తర్వాత కానీ తీసుకుని ఉంటే ఖచ్చితంగా మీరు రీప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నంబర్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ, మీ ఆధార్ నెంబర్ కానీ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు రీప్రింట్ తీసిస్తారు. అదేవిధంగా మైనారిటీ విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అయితే ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ 2024 తర్వాత ఎవరైతే సర్టిఫికేట్లు తీసుకున్నారో వారి డేటా అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ చూపిస్తాయి. మీ డేటా ఏపీ ఆన్లైన్లో లేకపోతేనే అక్కడ
నో డేటా అని చూపిస్తుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, సార్ డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్లో నేమ్ తప్పు ఉంది, ఇటువంటి కారణాలు కూడా చెప్తున్నారు. అయ్యా, మీరు ముందు ప్రింట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఉండాలి. మనకు రిజిస్ట్రేషన్ టైం అయిపోతున్నప్పుడు ఇలాంటి కారణాలు చెప్తే, లేకపోతే ఇలాంటి కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా మీ భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పుడు చేయాల్సిన పని ఏమంటే, ఆల్రెడీ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేసేసేయండి. లేకపోతే ఈ 3 రోజుల్లో ఆఫీస్కి వెళ్ళి సచివాలయాలకు, గ్రామ సచివాలయాలకు, వార్డు సచివాలయాలకు వెళ్ళి రీప్రింట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రీప్రింట్ తీసుకోవచ్చు. అలా కూడా గ్రామ సచివాలయాల్లో యాక్సెప్ట్ చేయలేదు అంటే డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఎంఆర్ఓ గారితో మాట్లాడి తీసుకోవటం కానీ, లేకపోతే ఉన్న సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసి మనం కొత్తది మళ్ళీ అప్లై చేసుకుని అది వచ్చే లోపల ఇక్కడ టెక్నికల్ టీమ్కి మీరు ఫోన్ చేసి కానీ, లేకపోతే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ మెయిల్ ఐడికి మెసేజ్ పెట్టి కానీ, మెయిల్ పెట్టి కానీ మీరు సమస్యను వివరించి మీ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ చిన్న చిన్న తప్పులుండి ఇప్పుడు నేమ్లు వచ్చేసి 1-2 లెటర్స్ తప్పు ఉండటం, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండటం, ఇలాంటి తప్పులు ఉంటే ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. హెల్ప్లైన్ నంబర్కు 9007-80707 9007-80707 ఇది టెక్నికల్ ఇష్యూస్కి ఫోన్ నంబర్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళది. ఈ నంబర్కి కాల్ చేసి మీరు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు డౌట్స్ క్లారిఫై చేసుకుని మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు డేట్ ఆఫ్ బర్త్కి మాత్రం ఖచ్చితంగా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్నే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్కి యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ఎస్సి మార్క్ లిస్టు మిమ్మల్ని అప్లోడ్ చేయమన్నది మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళు ఐడెంటిఫికేషన్గా తీసుకోవడం కోసం, మీ డేట్ ఆఫ్ బర్త్ని గుర్తించడం కోసమే అని దీని ద్వారా మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్లో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే పెద్దగా చూడరు. ఈ లోపల మీరు వెళ్ళి ఖచ్చితంగా సర్టిఫికేట్లు కౌన్సిలింగ్కి అయితే తీసి పెట్టుకోండి. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఒకవేళ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మీ సర్టిఫికేట్లు ఇన్వాలిడ్ అని తెలిస్తే, అవి చెల్లవు అని మీకు మెసేజ్ కానీ వస్తే ఖచ్చితంగా 2 రోజులు టైం ఇస్తారు. 2 రోజులు కానీ 1 రోజు కానీ టైం ఇస్తారు, ఎక్కువ ఇవ్వరు. మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపలే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్కు అప్లై చేసుకొని తీసి పెట్టుకుంటే చాలా మంచిది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇప్పటికీ కూడా కేర్ఫుల్గా ఉండండి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లు మీ యొక్క రిజర్వేషన్కి అవి ఉపయోగపడతాయి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీకు రిజర్వేషన్ అనేది అప్లై కాదు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఒకటే వాళ్ళకి రిజర్వేషన్ సరిపోతుంది. వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టచ్చు, లేకపోతే వైట్ రేషన్ కార్డు కూడా వాళ్ళకి సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ విద్యార్థులకు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అవసరం లేదు. కాకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓబీసీ విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా క్రిమీ లేయర్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు. క్రిమీ లేయర్ అంటే తెలుసు కదా, 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. 8 లక్షల పైన ఆదాయం ఉన్న వారికైతే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, రిజర్వేషన్ ఇస్తుందా లేదా, ఖచ్చితంగా అయితే క్రిమీ లేయర్స్కే రిజర్వేషన్ ఓబీసీలో. కానీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సుప్రీంకోర్టు ఆర్డరు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మేము రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మేము ముందుకెళ్తాము, సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు వాళ్ళు క్యాబినెట్లో చర్చించుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేయమని సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి మన రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ క్రిమీ లేయర్ విషయంలో ఈ సంవత్సరం అయితే ఉండకపోవచ్చు 99%. కాబట్టి ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు మీ యొక్క రిజర్వేషన్ను
మీ యొక్క సీటుకు మీ యొక్క రిజర్వేషన్ ఇచ్చేందుకు అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కరెక్ట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మూమెంట్లో మీరు ఏదైనా చిన్న తప్పులు చేసినా మీకు మళ్ళీ డాక్యుమెంట్స్ తప్పున్నాయని మీకు సపరేట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది మెరిట్ లిస్టులో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడైనా అప్లై చేసుకోండి, లేకపోతే రీప్రింట్ అయినా తీసి పెట్టుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీరు ఏదైనా డౌట్లు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయండి. ఛానల్లో కూడా మన వీడియోలో కూడా మీరు మెసేజ్లు పెడుతూ ఉండండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్ అయితే నేను చదువుతాను, కానీ ఇంపార్టెంట్ మెసేజ్లకు ప్రతి ఒక్కదానికి కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. ఈ కట్ ఆఫ్ గురించి అడిగితే మాత్రం మనం మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం ఏ కోటాలో ఏ విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతారు, ఇతర రాష్ట్రాల్లో జాయిన్ అవుతారు, స్టేట్ కోటాలో జాయిన్ అవుతారు అనే విషయాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ 2410 మంది 600 మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు. అందులో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 610 పైన 518 మంది ఉన్నారు. 950 మంది 600 మార్కుల పైన వచ్చిన ఓబీసీ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఓబీసీ విద్యార్థులకు కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. 950 మంది 600 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటి విషయాల పట్ల కట్ ఆఫ్ గురించి మళ్ళీ పదే మెసేజ్లు పెట్టడం వల్ల మ్యాక్సిమం 30 మార్కులు నేను ఎస్వియు రీజన్లోను, 40 మార్కులు ఏయు రీజన్లోనూ చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కట్ ఆఫ్ అనేది ఆల్ ఇండియా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామంది కూడా వాళ్ళు మంచి కళాశాలలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు, ఆల్ ఇండియా కోటాలో ప్రయత్నిస్తారు, ఆల్ ఇండియా కోటాలో సీట్లు సంపాదించుకుంటారు. ఎయిమ్స్, జిప్మర్ కళాశాలలకి, సెంట్రల్ యూనివర్సిటీస్కి, ఏఎఫ్ఎంఎస్ కళాశాలలకు, డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది మాకు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి మళ్ళీ మేము ఎయిమ్స్ కళాశాలలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు, డ్రాప్ అయ్యే వాళ్ళు, కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ బేరీజు వేసుకుని బార్డర్ మార్కుల్లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు వద్దో మాకు వస్తుంది కాబట్టి మేము మళ్ళీ కోచింగ్ తీసుకుని మంచి కళాశాలల కోసం మేము మళ్ళీ కోచింగ్ తీసుకుంటాము అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వీటన్నిటిపైన అందరూ జాయిన్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి కట్ ఆఫ్ అనేది డిపెండ్స్ అపాన్ మెరిట్ అండ్ రిజర్వేషన్ అండ్ కాంపిటీషన్ బట్టే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అందులో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయి. కాబట్టి నేను ఎస్వియు రీజన్లో 30 మార్కులు మినిమం కట్ ఆఫ్, ఏయు రీజన్లో 40 మార్కులు ఖచ్చితంగా గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది అని నేనైతే చెప్పాను. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని కళాశాలల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కట్ ఆఫ్ గురించి మెరిట్, రిజర్వేషను వాళ్ళు జాయిన్ అయ్యేదానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను అందుకనే మీకు మెసేజ్లకి కొన్ని వాటికి ఇస్తాను, కొన్ని వాటికి ఇవ్వలేకపోతాను. ఎందుకంటే పదే కట్ ఆఫ్ గురించి మనం అబద్ధాలు చెప్పటం, మిమ్మల్ని భ్రమల్లో ముంచెత్తటం నా ఉద్దేశం అయితే కాదు. కాబట్టి రీజనబుల్ కామెంట్స్కి అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నంబరు అవసరం లేదు, లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేనే మీకు రియాక్ట్ అవుతాను. వీలైనంత వరకు మనకి నోటిఫికేషన్ ప్రాస్పెక్ట్స్లో ఇచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్నే మీకు నిజాలు చెప్పేందుకు ప్రయత్నిస్తాను. నిన్న ఒక అభ్యర్థి వాళ్ళ ఫాదర్ అనుకుంటా, అతను ఒక కామెంట్ పెట్టడం, ఆ కామెంట్ వల్ల చాలామంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గురించి అడగటం, ప్రాస్పెక్ట్స్లో 8వ పేజీలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గురించి ఒక నోట్ క్లియర్గా ఇచ్చున్నారు. రిజర్వేషన్ ఎలా ఉంటుంది, గతంలో 36% తెలంగాణ ఓయూ విద్యార్థులకు ఇచ్చేవాళ్ళం, ఈసారి ఆంధ్ర యూనివర్సిటీ మరియు ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులకు కేటాయించాలనుకుంటున్నాం. అంటిల్ మనం హానరబుల్ ప్రెసిడెంట్ నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు మేము ఏయూ విద్యార్థులకు, ఎస్వియు విద్యార్థులకు సీట్లు కేటాయిస్తాం అని చెప్పడం జరిగింది. క్లియర్గా ఆ పాయింట్ ఉంది. కానీ అతను తెలంగాణ విద్యార్థులకు కూడా ఇస్తున్నారు,
మీరు చెప్పింది రాంగ్ అని చెప్పడం వల్ల చాలామంది మళ్ళీ ఆ డౌట్లు రేకెత్తించినట్టు అవుతుంది. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా విద్యార్థులకు ఇచ్చేందుకే ప్రయత్నిస్తాను, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించను, నాకు తెలియంది అసలు చెప్పను. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు సమయాన్ని పాటించండి. ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీకు పూర్తి సమాచారం మీ దగ్గర ఉంటే కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాను. మీ దగ్గర సమాచారం లేకుండా పేపర్లో న్యూస్ చూసి మాత్రం పెట్టద్దండి. ఎందుకంటే మన ఒక పేపర్లో 9వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభమైతే 10వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ అని చెప్పి పేపర్లో రావడం జరిగింది మొన్ననే. ఆ విధంగా న్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమయం పాటిస్తూ మీరు కామెంట్లు పెట్టేటప్పుడు కరెక్ట్గా మీకు తెలుసుంటేనే పెట్టండి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పులు లేకుండా చేసుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై హింద్.